అవుతుంది చల్లకుండా ఎండ వెళ్ళినట్టు అవుతుంది 11 అవుతుంది టైం ఇంకా సాలి ఇస్తలేకపాయ కైకిలి పైసలు ఇస్తాడేమో ఒక సీనిగా దగ్గరికి అన్న పోయి నూనె ప్యాకెట్ తెచ్చుకుందామంటే పాడాయి నల్ల రాకపోయా నేను అటు పోతే మళ్ళీ నల్ల వస్తుంది మనం పోయి అన్నత్త ఓ సీను ఏమైందిరా సీను కైకిలి వచ్చి గిన్ని రోజులు అవుతుంది తోటోళ్ళతోటి పోయినా కైకిలి వాళ్ళేమో పైసలన్నీ వచ్చినాయి నాకు ₹1 ఇవ్వకపోతే నువ్వు 600 బండగా నూనె ప్యాకెట్ తెచ్చుకుందామంటే ఇంట్లో ఉప్పు లేదు పప్పు లేదు 5-6 రోజులకు ఎక్కువ అవుతుంది మొన్న గడ బగారు పువ్వు తిన్న కర్మానికి ఏరుగా పెట్టి పాడవుతుంది కోసులు ఎరుక్కునే కాలం వచ్చింది ఎంతగానో అని చెప్పాలి దాకాల పైసలు ఇప్పుడు ఆగరాజయ్యమ్మ ఏమన్నా దెంకపోతానన్నా ఈ ఊరేనా ఇద్దాం అనుకున్నా గానీ అన్ని కట్నాలకే పోయినాయి ఇగో సీన్గా కట్నాలు గిట్టాలన్నీ అక్కడ ఎలా తీసుకుంటూ కాదు నువ్వేం చెప్తావో ఏం కొత్త రేపటి కల్లా నా పైసలు నాకు వారి చెప్తాను ఏమో ఊకున్న కొద్దీ వేరే ఊరోళ్ళకేమో మీ ఇంటి వాళ్ళకేమో ఇచ్చుకున్నావు దగ్గర వాళ్ళకు నాకు అక్కడ ఉండదా నాకు కైకిలు వచ్చినందుకు గిట్టే ఉంటాదిరా నువ్వు మర్యాద కొద్ది పైసలు లేకపోతే నేను బట్టల్లో బయలుపోతాను నువ్వే వినాలి మరి చెప్తాను వినబడ్డదా ఇవరకే నాకు ఏరు కాగి పాడైతలేదు ఇగో జయమ్మ రేపు నేను ఎవరి దగ్గర అప్పన్న అడకొచ్చి నీ డబ్బులు నీకు ఇస్తా కానీ నువ్వు వేరు కూడా వద్దు నేను ఎత్తేసి వద్దు చిచ్చిచి ఆ కంపంతా నేను ఎత్తే అన్న రేపు ఇస్తుంది నీ బతుకుల మాను ఎరక తిన్న వాడుకో కైకిలు పోతే గిట్నే ఉంటాదిరా జయమ్మ పొద్దుగాల ఎన్ని మాట్లాడినావే నువ్వు వేరు కొట్టే నేను ఎత్తిపోయాన్నా నాకు దొరక్కపోవు దొరికినప్పుడు చెప్తాను ఈ సంగతి ఏదో ఒకటి దొరుకుతావు అప్పుడు చెప్తాను ఈ సంగతి నీ కూడు చల్లగుండా గుడపిత్తులోలు ఉన్నాయి అరిగి పాడైతే లేదు ఆకలి అయితే నన్ను ఇంటనేమో నీ కడుపుల గుట్టగుంటా గట్టగట్ట ఎరగబెట్టుడు చల్లగుండా కర్మానికని తిన్న బగారు బువ్వ ఇంత పెరుగు తెచ్చుకొని తిందామంటే ఈ చలికి పెరుగు తింటే ఇంకింత సరదై పాడవుతుంది డాక్టర్ మున కొడుకు చూడయిరా అంటే పాత పైసలు ఇచ్చినాకనే ఎత్తానమంటే ఇలా రేపు కైకిలు పోతే ఎప్పటిదప్పుడు కూడా చూసుకోవాలి మున కొడుకులకు ఉద్దర వేయన కొద్దీ కైకిళ్ళు బదలు వేయన కొద్దీ గిట్ట దొరకత అయ్యో కడపంత గడగడ పట్టినేమిటి దేవుడా నీ బియ్యం చల్లకుండా వచ్చినాక పెట్టుకుంటా కోసిలో పడేటట్టున్నాయి దేవుడు అబ్బా పొద్దుగాల ఈ పని చేయండి ఏ పని చేసినా మనసు ఉంటుంది ఇవాళ తుమ్మ చెట్టు కింద తృప్తి కూర్చోవాలి అబ్బా నాకు ఇష్టమైన తుమ్మ చెట్టు రానే వచ్చింది నిన్న తుమ్మ చెట్టు కాడ కూర్చున్నా మొన్న తుమ్మ చెట్టు కాడ కూర్చున్నా వీళ్ళకి తుమ్మ చెట్టు కాడ కూర్చుండి నా కడుపంతా ఖాళీ చేసుకొని పోతాం అటుపోయి ఇటుపోయి నేను కూర్చున్న కాడకైతే వచ్చినవా అబ్బా అబ్బా దేవుడా నీ అవ్వ అగ్గిపెట్ట మర్చిపోయింది కదరా రా రా నువ్వు కావాలి రా 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 ఆ రా 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 ఆ ఎవరో తమ్ముడు వచ్చినట్టున్నాడు ఆయన అగ్గిపెట్టి అడుగుతా గలగల పారుతున్న గోదారిలా అబ్బా రోజు గిట్ట రావచ్చు కదనే గలగల పారుతుంది గోదారిలా అరే తమ్మా అగ్గిపెట్టిరా మర్చిపోయినా
అరే నే అవ పొద్దుగాల పొద్దుగాల చీకటి అమాస చీకటి యుత్తి కదా చీకటి అమాస చీకటి యుత్తి కదా. ఆడోళ్ళకు ఏరుగా ఎక్కడ కూడా చేర్చలేదు ఆరా భూమి బతుకులు చేయడా. దొంగబార్కావులు ఇలా దినాలు కానీ ఇలా గత్తరు కానీ లారాలు కానీ ఏదైనా దాగచ్చి తుమ్మ చెట్లలో తేవి పెట్టి పత్తాలు ఆడతారు ఏరుగా పోకుండా. నాకే కడుపు కూడా ఏరుగా పెడతారు దేవుడు అంటే ఆయన కళ్ళ కంపకొట్ట ఏరుకెళ్ళి చూసిండో అని దినాలు కాదు. శైలజ ఓ శైలజ ఓ శైలజ ఏంది జయమ్మ పిడుగు పడ్డట్టు మొత్తుకుంటాను గట్లా. నువ్వు వెంటనే పొద్దుగాల మీ ఇంటి దిక్కు చూసుకుంటా పోతే తలుపులు వేసి ఉన్నాయి. పాడుగాను బగారు పువ్వు తిన్న మానానికి వారం రోజులు అవుతుంది. కడపంత గడగడ అంటుంది. బట్ట బయలువైనట్టు అవుతుంది. బట్ట బయలువైనట్టు అవుతుంది. నువ్వు సోపతత్తవని వచ్చిన కానీ నువ్వు కనవల్లే. ఇగో కంచుముత పట్టుకొని తుమ్మలకు దొడ్డుకోతే ఎవడో పొట్టి బాడు కావు అని కండల కంపగొట్ట గోషిప్పి కూసిన మోపుకే నన్ను చూస్తాను టీవీ చూసినట్టు. ఇక నీళ్ళాడ వారవసి అట్టి చెంబు పట్టుకొని బిరో బిరో అని ఉరికొచ్చిన జర్నీ దండం పెడతారా నాకు బాగా వస్తుంది. సోపతి లేరు. అవునే జయమ్మ నీకు యాలలే పాలలేదా అని పొద్దుకు ఎన్నిసార్లు పోతావు? అయినా నేను రాను, నేను పొద్దుగానే వేసిన. ఇప్పుడు పోదామన్నా ఆ తుమ్మల మంది పాడైతారే. అబ్బ గట్ట అంటే నీ దయన నీ దండం పెడితేనే నాకు ఆగుతలేదే బాగా వచ్చినట్టు అవుతుంది. కడుపంత దొరికితాను జర రాయే. పాపంగా స్రవంతి ఉంటే వచ్చగానే అది 2-3 సార్లు మార్చింది నిన్న మొన్న. అది ఎటుపోయిందో కరణే పడతలేదు. జర రాయే నీ దండం పెడితేనే. మాటలే స్రవంతి పోతా. ఓ స్రవంతి వదినా ఏంటిది? ఏదో పొద్దుగాలే నా గురించి ముచ్చట పెడతారు. నీ గురించి ముచ్చట కాదు పాడు కాదే. ఏరుగా పోదామంటే ఎప్పుడో కూడా ఉంటాను తుమ్మలల్లా. ఏరుగత్తంది అత్తవా అని వస్తే అది రాదట. జర నువ్వన్న రాదా అని దండం పెడతా. నాకు సోపతి రాను అట్టిగా అటోలు ఇటోలు కావాలి ఉండు. నేను ఫ్యాన్ అయిన వాళ్ళు చెప్పని అత్త. చిచి రాను నేను. మబ్బులో పోయినా అంటే మళ్ళీ రేపు మబ్బుల దాకా పోనే పోను. ఎందుకే జయమ్మ బగ్గ తినా అని కడుపు వాళ్ళకి ఆక బగార పువ్వ ఇక దొరకదనుకున్నావా నువ్వు? దీంతో ఎటన్నా ఫంక్షన్లకు పోతే మానం పోతుంది. గంటలు గంటలు తింటాంది. చెయ్యని నిండిపోతుంది కానీ తిండి ఉడతలేదు. అబ్బ మీ దండం పెడితేనే ఎరుగు వచ్చినాక కూర్చుంటే పెట్టండి అన్నది ఇట్టుండ్రి. నాకు మానం అనిపిస్తుంది. ఇజ్జత్ అవుతుంది మీరు గిట్ట తిడితే. జర రాని నాకు ఆగుతలేదు. అబ్బ జరేమనుకోకుర్రే ఊపిరి వెళ్ళిపోతుంది. కడపంత గడగడ అంటుంది. రాన్రే అవునే జయమ్మ అంతగా తినకపోతే ఈ పిత్తులేందే నీ దుప్పదేగా ఇది జర అయితే ఇలా పోయేటట్టు నేను కడుక్కోలేక చావాలి పావాలి నా జర. జయమ్మ అచ్చుడు అత్తం గాని రోడ్ పంట బర్ర బర్ర విత్తినాం అనుకో చూసే జనాలు మేమే విత్తినాం అనుకుంటారు. మా మానం పోతుంది. నడు పా. అబ్బ పిత్తగా రాన్రే. అవునే జయమ్మ నీకు అచ్చుడే ఎక్కువ అంటే మమ్మల్ని ఎందుకు లోటలు పట్టుకొని రమ్మంట నువ్వే? గట్ట కాదే ఊక నేనే కంచుముంత పట్టుకొని పోతే లోకమంతా ఏమనుకుంటారు? జయమ్మ ఊకే ఎరగబోతుంది అనుకుంటారు. మీరు కూడా నీళ్ళు తెచ్చుకుంటే ముగ్గురు పోతారు అనుకుంటారు. గట్రా అబ్బో చూసినావా అనేది తెలివి మనకు రాకుండా కానీ మన లోట్లు పట్టుకొని రమ్మంటుంది. అబ్బో రాదుర్రే నాకు ఏరుగచ్చుడేమో కానీ మీ మాటలకే ఇక్కడనే ఘోషణ పట్టట్టుంది. గట్ట మాట్లాడుతాండ్రు మీరు. అబ్బా ఈ చెట్టు చాటు కూర్చుంటే నాకు ఆగుతలేదు. ఘోషణ పట్టట్టుంది. ఇజ్జత్మానం లేదా కీడో కూర్చుంటావా? ఇక్కడ మొగలు చూస్తారు పాయ జరా. ఇది మానం తీసి తట్టుంది. నడు ముగ్గురు ఎడిపోతాను కట్టగట్టుకొని ఏంట్రా పాడుకో మమ్మల్ని ఎటు పోతాను అని అడుగుతాను.
నేను ఇప్పుడు అంత తప్పు మాట ఏమన్నా నేను? సీన్గా సిగ్గులేదా రా బాడుకవు? అబ్బా ఏరుగబెట్టోళ్ళకి ఎదురుగా వచ్చి ఎటు పోతారని అడిగితే కొట్టకుంటే ముద్దించుకుంటారా బాడుకవు ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఈ నీళ్ళతో నీకు మంగళతానం చేపిస్తుంది కానీ అబ్బో నాకు చాలుతాయో చాలేనని ఇక ఊకుంటున్నా రాండ్రే. ఏరగా పోతానవా జయమ్మ? పో పో, నువ్వు ఏరగా పోయిన తర్వాత ముట్టెత్తుకొని పోతా నేను. ఇగో ఆడ ఆగుండ్రే ఒక్క ముచ్చట సోపతి రమ్మన్నందుకు ఉత్త డబ్బలు పట్టుకొని అత్తుర్రేందే. నీకెవరికన్నా నిజంగా ఏరుగా రావాలి, నేను అస్సలే నీళ్ళు పోయేవి నాకే చాలే చెప్తాన్నా. చీచి ఇక నీ నీళ్ళే కడుక్కోవాలి మేము. నాకైతే రేపు పొద్దు దాకా రాదబ్బా. ఇంకో చూస్తా కదా. అబ్బా అంత దూరం వచ్చి గిట్టేట్రారే, మీ దయ్యాన్ని మీ దండం పెడతానే. అంటే ఇప్పుడు నువ్వు పోయే చూడమంటున్నావానే? నడువు పో చక్కగా. అబ్బగత్తానకే ఇగో పొద్దుగాల దొడ్డికి వచ్చినప్పుడు ఎవడో అగ్గిపెట్టే బీడు అడిగిండే, నా ఇజ్జత్ వేయింది, నాకు మస్తు భయం అవుతుంది. జర మీ దండం పెడతారు రాండ్రే. నీతోటి ఈడికి ఖర్చుడే ఎక్కువ. నువ్వు పోతావా మమ్మల్ని ఇంటికి పోమంటావు మరి? ఇగో పోతా కానీ మరి మీరు పోకుర్రి, ఇన్న నిలబడుర్రి, అప్పుడప్పుడు మీరు ఓ అనుండ్రి. సరే గాని పో మా అంటాం గాని. అబ్బా ఈ తుమ్మ చెట్టు కాడ ఇటు ఎవ్వరు లేరు కదా, ఇలా ఉన్నది లేదు అంతా కడుపు కడుక్కొని పోతా. అబ్బా ఓ శైలజ, శైలజ ఉన్నమే ఏడ పోలే మేము. అవునా మరి ఇది మన గండాన్ని తినచ్చినట్టున్నది, బగ్గ తిన్నట్టున్నది పోయి. అబ్బా ఇవాళనే కడుపు కడుక్కున్నట్టుగా పోవాలి, మళ్ళీ రేపటి నుంచి రమ్మంటే ఏవైతే రాదు. మళ్ళీ రేపు అత్తే ఏమని పట్టుకోవాలి, వాళ్ళు ఏవైతే పట్టుకొని పోవాలి. ఓ సవంతి, సవంతి అబ్బా ఓ అని రాదు ఉండే, నాకు భయం అవుతుంది. మా ఉన్నవే పోరాదే. అయినా ఆడదేవతన్న గిన్నిసార్లు పోతాదే. నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. జయమ్మ నువ్వు పేరుగుతానవా? ఏరుగు నన్ను ఎన్ని మాట్లాడినావు? ఇవాళ నీ ఎంత చూస్తా నేను. ఆగు, నువ్వు పేరుకి కడుక్కునే లోపు నీ ముంత నేను ఎత్తుకొని పోతా. ఎన్ని మాట్లాడినావు నన్ను నువ్వు? ఎన్ని మాట్లాడినావు? అమ్మా నువ్వు పేరుగితే నేను కడిగేయాలా, తీసేయాలా? ఎన్ని మాటలు తిట్టినావు? కైకి లేనందుకు కూడా తిట్టినావు కదా. ఇప్పుడు చూస్తా నీ సంగతి. ముత్త పట్టుకొని పోతా, నువ్వు ఎట్లా కడుక్కుంటావు చెప్తాను. చెయ్యి ఎరుగుతానవా? ఏరుగు నీ నీళ్ళు పారవలసిన నువ్వు ఎట్లా కడుక్కుంటావు చూస్తా. ఇగో ముత్త పట్టుకొని ఉరుకుతానా చెయ్యి. సాధించాడు రా అన్న. ఓ భార్గవ ఎంత పని చేసినావురా నీ నోట్లో మన్నువాడా? ఆగురా భార్గవ ఆగురా, నీకొకటి రాదు. చెర్రకోవడం అంటే అంత బర్ర కష్టాలు ఉంటారు. ఓ సావంతి, శైలజ, అయ్యో దేవుడా. పోరగాండ్రు ఇంకా సీని బాడుకున్న కంచు ముందు ఎత్తుకపోయిండు. జరకిని నీళ్ళు దేపోర్రా ఇంటికి పోయి. అంత ఎండిపోతుంది.
అయినా నాకు బయలు పెట్టబట్టే నీళ్ళు పోబడితే నీళ్ళతోటి కడుక్కోకుంటే ఏమవుతుంది ఇప్పటి మందంకి ఆకులతో అన్న తుడుచుకుంటా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎం షార్ట్ ఫిల్మ్స్. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్క పన్న గంట ఉంటుంది, గట్టి కొట్టుర్రి. బాయ్.